ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ ఇస్ వన్ మోర్ న్యూ డే ఇన్ అవర్ లైవ్స్. మన జీవితాల్లో దేవుడు మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు ఐ ప్రైజ్ గాడ్ విత్ మై ఆల్ మై హార్ట్. నా హృదయాంతరములలో నుంచి దేవుని నేను స్తుతిస్తున్నాను. ప్రైజ్ గాడ్ ఆల్ ద టైమ్ అండ్ రిమెంబర్ దట్ వాట్ హీ హాస్ డన్ ఇన్ అవర్ లైవ్స్. మన జీవితాల్లో దేవుడు ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవునిని స్తుతించవలసిన వారమే. ప్రియులారా, మరొక అంశముతో ఈ రోజున మీ ముందుకు వస్తున్నాను. దేవుడు తన వాక్యము ద్వారా మనలతో ఏం మాట్లాడుతారో మనము చూద్దాం. ఈ రోజున యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం ఈ మాట వ్రాయబడింది. చూద్దాం. చూడండి, మీరు బైబిల్ తెరిచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు అనే మాట మనం చూస్తున్నాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని వాక్యము వినినవాడు, దేవుని మాటలు వినినవారు బ్రతుకుదురు. యేసుప్రభు వారు అంటారు, ఒక ఉదాహరణ, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనే మాట మనం చూస్తున్నాం. దేవుని మాటలు వింటే మనము బ్రతుకుతాం. దేవుని మాటలు వింటే అనగా దేవుని వాక్యం వింటే మనం బ్రతుకుతాం. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, మరి చాలామంది చనిపోతున్నారు కదండి అనుకోవచ్చు. భౌతిక సంబంధమైన జీవితం గురించి మాట్లాడతలేదు కానీ దేవుని వాక్యం విన్నవాడు, దేవుని మాటలు విన్నవాడు ఈ లోకమును విడిచిపెట్టినను అనగా ఈ లోకములో మరణించినను సదాకాలము దేవునితో జీవించటానికి అవకాశం ఉంటుంది. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆత్మీయ అర్థము మనం తీసుకోవాలి. బ్రతుకుతారు అనంటే మనం ఆత్మీయంగా బ్రతకడం. ఈ లోకంలో పుట్టిన ప్రతి వారు కూడా మరణిస్తారు, అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ బ్రతుకుతారు అని మీరు వినేలా బ్రతుకుతారు అంటున్నాడు. బ్రతకడం అంటే ఇక్కడ మనం మరణించిన తర్వాత దేవునితో సదాకాలము జీవించడం, అది బ్రతకడం. కనుక చాలామంది ఈ రోజున అందుకే దేవుని వాక్యము వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, పాపములు కడిగి వేసుకోవాలి. ఆయన కుమారుడిగా కుమార్తెగా ఈ లోకంలో జీవించినప్పుడు మనము సదాకాలము దేవునితో జీవిస్తాం, బతుకుతాం, ఆయనతో కలిసి జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, యు మస్ట్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్. దేవుని వాక్యం విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనము జీవిస్తాం. యేసుప్రభు వారు ఒక మాట చెప్తారు, ఏమంటే జీవజలము నేనే, ఈ జీవజలము త్రాగిన వారు దప్పిక గొనరు అంటాడు. జీవజలము అనగా జీవించేటువంటి జలం, దానికి మరణం లేదు. అదే దేవుని యొక్క వాక్యము, దేవుని మాట. ఆ దేవుని యొక్క మాటలు విన్నవారు, ఆ విన్నదాన్ని విశ్వసించిన వారు, విశ్వసించిన ప్రకారం మారు మనసు పొందినవారు, మారు మనసు పొందిన ప్రకారము బాప్తిస్మం తీసుకున్నవారు వారు జీవిస్తారు. చనిపోయినను వారు జీవిస్తారు. సదాకాలము దేవునితో, పరలోక రాజ్యంలో దేవునితో ఉండడానికి అవకాశం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, 2 రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భౌతికంగా దీవిస్తాడు, ఆత్మీయంగా కూడా దీవిస్తాడు. మొట్టమొదటిగా మనం ఆత్మీయంగా తీసుకోవాలి, తర్వాత భౌతిక లోకానుసారంగా కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మాటలు వింటే, ఆయన మాటలు వింటే. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేసినప్పుడు అక్కడ దేవుని మాటలు విన్నారు చాలామంది, వేలు మంది విన్నారు. వేలు మంది విన్న తర్వాత వారిలో ఒక మార్పు కలిగింది. సత్యాన్ని తెలుసుకున్నారు వాళ్ళు.
సత్యాన్ని తెలుసుకుని అక్కడ పేతురు, దేవుని సేవకుడైన పేతురును, అపోస్తులైన పేతురును అడిగారు, మేమేం చేయాలి అని అన్నప్పుడు, మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోండి అని చెప్పాడు పేతురు. అంటే వాళ్ళు సదాకాలము జీవించటానికి వాళ్ళు ఒక బాట వేసుకున్నారు, వాళ్ళు ఒక మార్గము సరళము చేసుకున్నారు వాళ్ళు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇఫ్ యు వాంట్ టు లివ్, మీరు జీవించాలని అనుకుంటున్నారా? దో వి లీవ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా, ఇఫ్ యు వాంట్ టు లివ్, నువ్వు జీవించాలనుకుంటే జస్ట్ ఒబే హిజ్ వర్డ్ అండ్ ఒబే హిజ్ కమాండ్మెంట్స్. ఆయన ఆజ్ఞలకు, ఆయన వాక్యానికి లోబడండి. జీవితాన్ని మార్చుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. మనము జీవించబడతాం, సదాకాలము ఈ వాక్యము సెలవిస్తుంది, గమనించండి. మీరు వినిన ఎడల బ్రతుకుదురు అనే మాట మనం చూస్తున్నాం. ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి. వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యము ఇట్స్ ఎ లివింగ్ వర్డ్, అది సజీవ వాక్యము, సజీవ వాక్యము, జీవవాక్యము. అందుచేత మీరు జీవిస్తారంటున్నాడు. ఎవరైతే ఆ జీవవాక్యాన్ని వింటారో, ఎవరైతే ఆ జీవవాక్యానికి లోబడతారో, ఎవరైతే ఆ జీవవాక్యములో ఉంటారో, ఎవరైతే ఆ జీవవాక్యాన్ని జీవించినంత కాలము వారు అనుసరిస్తూ ఉంటారో, వారు ఈ లోకంలో చనిపోయినను, మరణించినను, లోకాన్ని విడిచిపెట్టినను, సదాకాలము దేవునితో వారు జీవిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇఫ్ యూ వాంట్ టు లివ్, మీరు జీవించాలని ఆశపడుతున్నారా? ఆత్మకు మరణం లేదు. బైబిల్ ప్రకారంగా శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. ఎందుకంటే ఆత్మ దేవుడు పెట్టినటువంటి ఆత్మ, అది దేవుని దగ్గరికి వెళుతుంది. కనుక దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ లోకంలో ఈ జీవితం ఉండగానే, ఈ ప్రాణం ఉండగానే దేవుని యొక్క వాక్యం వినాలి. వాక్యాన్ని విని, నమ్మి, విశ్వసించి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకంలో జీవించటం, అది జీవించటం అంటే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అంటారు. హృదయము శుద్ధి ఎప్పుడవుతుందంటే దేవుని వాక్యం విన్నప్పుడు. ఆ వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకోబడతాం. చేసుకున్నప్పుడు మనము దేవునిని చూస్తాం. దేవునితో సదాకాలం, దేవుని చూడటం అంటే దాని అర్థము దేవునితో సదాకాలం ఉంటామని దాని అర్థం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, మీరు వినిన ఎడల బ్రతుకుదురు అని యెషయా ఈ గ్రంథకర్త వ్రాస్తున్నాడు. మనము జీవపు మాటలు వినాలి. ఆ జీవపు మాటలే దేవుని యొక్క వాక్యము. వాక్యం వింటున్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి మార్పు కలుగుతుంది. మన తప్పులు సరిదేసుకుంటాం, మన పాపమును విడిచిపెట్టడం, మనం మారుమనసు పొందుతాం. ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిగా మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇఫ్ యూ వాంట్ టు లివ్, బ్రతకాలని అనుకుంటున్నారా? అయితే డెఫినెట్గా మనం ఏం చేయాలి తెలుసా? యు మస్ట్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినాలి. యెషయా చెప్తున్నాడు కదా, చెవి యొగ్గి నా యొద్దకు రండి. మనం ఎప్పుడు చెవి యొగ్గుతాం? వింటున్నప్పుడు చెవి యొగ్గుతాం. మీరు విని ఎడలా బ్రతుకుదురు అన్నారు. ఈరోజు మనం జీవించాలని ఆశపడుతున్నాం కదా, ఆయన మాటలు విందాం, మనం జీవించబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని తల వంచి ప్రార్థన చేసుకుని మనం సెలవు తీసుకుందాం. మిక్కిలి కృప కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా జీవితాల్లో ఈ నూతన దినం మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభు. మేలు చేయండి, నాయన కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన కార్యములు జరిగించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయన ఈ యొక్క ఎవరైతే ప్రభువా ప్రార్థన సహాయం కోరారో వారిని దీవించండి, ఆశ్రయించండి, వారి అవసరాలు తీర్చండి. చాలామంది ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక ప్రభువా సరైనటువంటి
ఆధారం లేక చాలామంది ఆందోళన పడుతూ ఉన్నారు. వారి జీవితంలో గొప్ప ఆదరణ కలుగు చేయమని, మార్పు కలుగు చేయమని, సమకూర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, జీవితంలో ఒక మార్పు అనేది చూడాలని ఆశపడుతున్నాం ప్రభు. మార్పు కలుగు చేయండి. ఆర్థికపరమైన మార్పు, ఆత్మీయ సంబంధమైన మార్పు, కుటుంబంలో మార్పు, ఉద్యోగంలో మార్పు, వ్యాపారంలో మార్పు, ప్రతి దాంట్లో కూడా ప్రభు ఒక మార్పు, చేంజ్ చూడాలని ఆశపడుతున్నాను. ప్రభు, మార్పును కలుగు చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, దేవా మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకరించమని, ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.